హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు నా స్టైల్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకుని గరిటెతో కలుపుకొని ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నప్పుడు అందులోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని ఆ పేస్ట్ ముక్కలకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కలుపుకొని నేనైతే గ్రే కోసం కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మీకు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా ఉడకనిచ్చి అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.